ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోనీ కొట్టింది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత విజయాన్ని అందుకుంది. వాంఖడే వేదిక ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 29 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్స్లో 5 వికెట్లకి 234 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 27 బంతుల్లో 49 పరుగులు, ఇషాన్ కిషన్ 23 బంతుల్లో 42, టిమ్ డేవిడ్ 21 బంతుల్లో 45 నాటౌట్. ఆఖరులో రొమారియో షెఫర్డ్ 10 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సహకారంతో 39 పరుగులు చేసి ఆకాశం హద్దుగా చెలరేగాడు. అనంతరం చేజింగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సహకారంతో 71 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి అద్భుతంగా పోరాడాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కి పేలవ ఆరంభం లభించింది. 22 పరుగులకే ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి వికెట్ కోల్పోయింది. డేవిడ్ వార్నర్ ని షెఫర్డ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత వన్డౌన్లో వచ్చిన అభిషేక్ పోరల్తో కలిసి పృథ్వీ షా ఇన్నింగ్స్ ని చక్కదిద్దాడు. తొలుత నిదానంగా ఆడిన పృథ్వీ ఆ తర్వాత గేర్ మార్చాడు. 31 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. అభిషేక్తో కలిసి రెండో వికెట్కి 49 బంతుల్లో 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే ప్రమాదకరంగా మారుతున్న పృథ్వీని బుమ్రా అద్భుతమైన యార్కర్తో క్లీన్ బౌల్ చేశాడు. కాసేపటికే అభిషేక్ని కూడా బుమ్రా అవుట్ చేసి ఢిల్లీని దెబ్బకొట్టాడు. ఆ తర్వాత స్టబ్స్ మాత్రం ఓటమిని అంగీకరించలేదు. బౌండరీలు, సిక్సర్స్తో క్రమంగా లక్ష్యాన్ని కరిగించాడు. కానీ సహచరుల నుంచి సహకారం లభించకపోవడంతో జట్టుని విజయ తీరాలకి చేర్చలేకపోయాడు. ఇక ముంబై జట్టులో 4 ఓవర్స్ వేసిన బుమ్రా 22 పరుగులిచ్చి 2 వికెట్స్ పడగొట్టాడు. కోయెడ్జీ 34 పరుగులిచ్చి 4 వికెట్స్ పడగొట్టాడు.